గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విజయే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. రమణ ఆస్ట్రాలజీ కుటుంబ సభ్యులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు నా యొక్క నమస్కారములు. మనము గ్రహకారకత్వాల గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు 7వ గ్రహమైనటువంటి శనిగ్రహం గురించి తెలుసుకుంటున్నాము. వారంలో 7వ వారం శనివారం. అదేవిధంగా గ్రహాల్లో కూడా 7వది శనేశ్వర గ్రహం అవుతుంది. ఆ శనేశ్వరుని యొక్క గ్రహం గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. ఈ శనేశ్వర గ్రహము కర్మను అనుసరించి ఎవరికే కష్టాలు కలిగాలనో ఆ యొక్క గ్రహం కలిగిస్తుంది. కాబట్టి శనేశ్వర గ్రహము శని పాలితులకు శుభమే, ఎప్పటికి కూడా శుభమే చేకూరుతుంది. గురుపాలితులకు శనేశ్వర గ్రహము అధికంగా పనిచేస్తుంది. మనము శనిపాలితం అయితే ఆ యొక్క శని యొక్క ప్రభావం మన మీద తక్కువగా ఉంటుంది. శనేశ్వర గ్రహము శనిపాలితులకైనా గురుపాలితులకైనా కర్మను అనుసరించి తప్పకుండా ఎవరికి ఏం చేయాలో తప్పకుండా చేసేపోతాడు. ముఖ్యంగా ఆ గ్రహం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. ముందుగా శనేశ్వర గ్రహం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే పాపార్జన, అంటే సంపాదించకుండా ధనం ఎట్లా సంపాదించాలి, ఎవరిని పీడించి సంపాదించాలి అనేది శనేశ్వర గ్రహం యొక్క శనేశ్వర గ్రహానికి ఈ విధంగా ఉంటుంది. తర్వాత మాంస విక్రయం కావచ్చు, హోటల్స్ వ్యాపారం, భోజన వ్యాపారం కావచ్చు, హోటల్స్, కళ్ళు వ్యాపారం కావచ్చు, ఇనుముకు సంబంధించి వ్యాపారం కావచ్చు, ఇవన్నిటి కూడా ముఖ్యంగా శనిపాలితులకు ఎక్కువ ఉంటుంది. క్లబ్బులు, మనము ఏదైనా జాతకం చూసినప్పుడు మనకు మద్యం షాపు మనకు పనికొస్తుందా లేదని చెప్పి అడుగుతుంటారు. అప్పుడు అందులో ఎవరికి శనిపాలితులు అవుతున్నారో చూసి ఆ శనిపాలితులకైతే ఎవరికైతే బలం ఎక్కువ ఉన్నదో వాళ్లకు తప్పకుండా మద్య విగ్రహాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి తెలియకుండానే మద్యం కలిసి వస్తుంది. వాళ్ళకు పాపార్జన కూడా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ విధంగా శనేశ్వర గ్రహం ఉంటుంది. ఇంకా అనేక ఉంటాయి. ముందు శక్తి ఆలయాల దగ్గర కూడా శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇనుము కూడా ఈ యొక్క శని యొక్క గ్రహకారకత్వం ఉంటుంది. మద్యం వ్యాపారాలు, మాంస విగ్రహాలు, వీళ్ళ దగ్గర శని యొక్క అనుకూలత ఉంటే వీళ్ళు ఎక్కువగా వ్యాపారం సంపాదిస్తుంటారు. శని యొక్క అనుగ్రహం లేకుంటే వీళ్ళు ఈ యొక్క వ్యాపారాలు ఎక్కువ చేయలేరు. అదేవిధంగా తైలం అంటే నువ్వుల యొక్క నూనె కాబట్టి దాన్ని తైలం అంటారు. ఆ తైలం దగ్గర కూడా శనేశ్వరుడు ఉంటారు. అదేవిధంగా దాసీ జన సౌఖ్యం అంటే దాసులు అంటే దాస్తనం చేస్తూ ఉంటారు కదా, ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ, అటెండర్లు కానీ, వాచ్మెన్లు కానీ, దాసులు అంటే పని చేయకుండా ఒక కింద పనిచేసే వాళ్ళ దగ్గర శని ఎక్కువగా ఉంటాడు. ముఖ్యంగా జూదం ఆడే కాడ శని తప్పకుండా ఉంటాడు. తన కారకత్వాలు కూడా జూదంలో వాళ్ళు శనిపాలితులు అయితే జూదం 100% బాగా గెలుస్తుంటారు. గురుపాలితులైతే ఆ యొక్క జూదాన్ని వాళ్ళు ఎక్కువ చేయలేరు. శని చూస్తే మాత్రం ఎంతో కొంత ఆడగలుగుతారు. తర్వాత భోజనం వ్యాపారం కానీ, హోటల్స్ కానీ, ఇవి తప్పకుండా శనిపాలితులకు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. కొంతమందికి హోటల్ ఎక్కడ పెట్టినా కూడా వాళ్ళకి కలిసి వస్తుంది. అదే గురుపాలితులకు అయితే హోటల్స్ కలిసి రావు. అదేవిధంగా బ్రాహ్మణ ద్వేషి అంటే మంచి ఉన్న కాడ శని ఉండడు కాబట్టి బ్రాహ్మణ ద్వేషి. నీచ జీవనం, ఎక్కువగా నీచ జీవనం చేసే వాళ్ళ దగ్గర శని ఉంటాడు. కళ్ళు వ్యాపారం, క్లబ్బులు కూడా శని ఎదుగుతుంటాడు. అదేవిధంగా విధవ సౌఖ్యం అంటే విధవలు ఉన్న దగ్గర ఎక్కువగా శనేశ్వరుడు ఉంటాడు. వాళ్ళను ప్రేరేపిస్తుంటాడు. ఏదైనా ఒక కారణం మీద వాళ్ళను ప్రేరేపిస్తూ ఉంటాడు.
నపుంసకత్వం అంటే బలం లేకుండా వెన్నుపూస లేకుండా నపుంసకత్వంగా ఉంటారు. అనాచారం అంటే మంచి ఆచారం లేకుండా ఎక్కడైతే పాపకర్మములు ఎక్కువ చేస్తారు, దుష్టకర్మలు ఎక్కువ చేస్తారు అక్కడ ఎక్కువగా ఉంటాడు. శని ఎక్కువ ఉన్న కాడ పాపులతో మైత్రి బాగా చేస్తుంటాడు. మనం ఎంత మంచోళ్ళ దగ్గర పోతామన్నా కూడా శని పోనీయడు. అది శని పాపే అయితే ఇంకా పాపులతోనే కలిసి ఉంటాడు. మైత్రి ఎక్కువగా ఉంటుంది వాళ్ళతోనే. తర్వాత జీర్ణ వస్త్రధారి, వాళ్ళు ఇంట్లో ఎంత మంచి వస్త్రాలు ఉన్నా కూడా చినిగిన బట్టలు ఎక్కువ వేసుకుంటారు. అక్కడ శని ఉంటాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం కాబట్టి ఆ చినిగిన బట్టల దగ్గర శని తప్పకుండా ఉంటాడు కాబట్టి అందరూ ఎవరైనా కూడా చినిగిన బట్టలు వేసుకోవద్దని చెప్తుంటారు. అందుకే శని కూడా జీర్ణ వస్త్రధారి, శల్యానికి అధిపతి, నిద్రకు అధిపతి. ఈ శని ఎప్పుడైతే మనకు ఎక్కువగా అంటే వృద్ధాప్యంలో ఎక్కువగా కష్టం పెడుతుంటాడు. శని శుభుడైననుకో వృద్ధాప్యంలో ఉండి మనము మన ఇతరులను కష్టపెడుతుంటాము. శని పాప అయిందనుకో వృద్ధాప్యంలో మనమే పాపపడుతుంటాము, కష్టాలు పడుతుంటాము. తర్వాత కురూపం, శని యొక్క అంశాలలో కురూపం ఒకటి కాబట్టి కురూపం ఉన్న దగ్గర శని ఉంటాడు. శని మెయిన్గా మరణానికి కారకుడు. శని 2.5 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఆ యొక్క సంవత్సరం వృద్ధాప్యంలో కనుక శని దశ వచ్చిందనుకో 2.5 సంవత్సరాలు ఉంటాడు. అప్పుడు వాళ్ళను బాధించి 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 మరణం దగ్గర దాకా తీసుకుపోతాడు. అదే పాపి అయి శుభుడైతే మాత్రము ఇతరులను వీళ్ళు కూర్చుండబెట్టి బాధ పెడుతూ ఉంటారు. చివరకు 2.5 సంవత్సరాల తర్వాత ఈ లాస్ట్కు మరణాన్ని తీసుకొని పోతాడు. శని శుభుడైతే తొందరగా మరణాన్ని తీసుకొని పోతాడు. పాపి అయితే 2.5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టి మరణాన్ని తీసుకొని పోతారు. వీళ్ళకు మాన్యాలు ఎక్కడ ఉన్నాయంటే రుద్రమాన్యములు అంటే శ్మశానం అంటారు. శ్మశానం దగ్గర ఈ యొక్క శనీశ్వరునికి మాన్యాలు ఎక్కువగా ఉంటాయి. శని ఎక్కడ ఉంటాయంటే పాయకానాలు, చీకటి ఇళ్ళ దగ్గర శని ఎక్కువగా ఉంటాడు. దిబ్బలు అంటే చెత్త ఉండే దగ్గర కూడా శని ఎక్కువగా ఉంటాడు. శనికి ఇష్టమైన వస్త్రాలు నల్లటి వస్త్రాలు, శిథిలమైన ఒక పాడుపడ్డ ఇళ్ళు, శిథిలమైన యొక్క దేవాలయాలు కానీ అక్కడ శని ఎక్కువగా ఉంటాడు. జీవహింస, ఒకరిని చంపడం శని యొక్క ఇష్టం. పాపి అయితే శని పోయి ఇంకొకరిని చంపుతూనే ఉంటాడు. కారణం లేకుండా వాళ్ళని కొడుతుంటాడు, భయంకరుడుగా ఉంటారు. శని ఎక్కువగా ఎవరి దగ్గర ఉంటాడంటే శూద్రుల దగ్గర ఉంటాడు. శని పశ్చిమానికి అధిపతి. ఆ యొక్క ఆకారం ధనస్సు ఆకారం, నల్లటి రంగు. శనికి ధాన్యము నువ్వులు, నల్ల నువ్వులు. అదేవిధంగా శని యొక్క చెట్టు వచ్చేసి జమ్మి చెట్టు. హోమం చేయడానికి జమ్మి చెట్టు పెట్టి హోమం చేస్తుంటారు. జమ్మి కర్రలు పెట్టి హోమాన్ని చేస్తుంటారు. ఈ విధంగా ఎక్కడైతే శూద్రులు అనుకున్నాం కాబట్టి మనము ఎక్కడైతే శూద్రులు కానీ కళ్ళు వ్యాపారం కానీ వీటన్నిటి కూడా శని కారకత్వం వహిస్తారు. ఇనుముకు కానీ దాసి జన సౌఖ్యానికి కానీ హోటల్స్ కానీ ఇవన్నీ కూడా శని కారకత్వాలు వహిస్తూ వస్తుంటారు. కాబట్టి కర్మ నుంచి తప్పించుకోవడము ఎవరి వల్ల సాధ్యం కాదు. శనేశ్వరుడు తప్పకుండా కర్మ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఎవరైనా కూడా శనేశ్వరుని యొక్క మంచిని మనము స్వీకరించాలి. అందరికీ ఏ కష్టం కలగజేయడు. శని పూర్వజన్మలో చేసుకున్న మన ఇబ్బందులనే ఈ జన్మలో కల్పిస్తూ వస్తుంటాడు. కాబట్టి శనేశ్వరుడు యొక్క శని పాలితులకు శుభగ్రహము, గురు పాలితులకు పాపగ్రహం. కాబట్టి శనిని కూడా అందరూ ఎప్పటికి కూడా ఆ యొక్క శనేశ్వర గ్రహాన్ని నమస్కారం చేసుకుంటూ ఉండండి. శని బాధల నుంచి తొలగాలని చెప్పి ఆ శని భగవంతుడు అందరికి కూడా మేలు చేయాలని చెప్పి ఈ యొక్క శని యొక్క గ్రహకారకత్వాన్ని చెప్పినాను. రేపు మనం వచ్చే మళ్ళీ ఇంకో గ్రహం గురించి తెలుసుకుందాము. రమణ ఆస్ట్రాలజీ కుటుంబ సభ్యులకు నా యొక్క నమస్కారములు.